వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార సాంకేతిక పరిశ్రమల, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం సమీపంలోని రామాజీపేట వద్ద ప్రభుత్వ గోదాములలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దూదిల్ల శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్, డీసీపీ తదితరులు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అండగా ఉంటాం, ఆందోళన చెందకండి, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాల ఉచ్చులో తెలంగాణ రైతాంగం చిక్కొద్దని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. 10,97,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు. రబీ సీజన్ లో ఇంతటి దిగుబడి రావడం సరికొత్త రికార్డుగా నమోదైందన్నారు. కొనుగోలులోనూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టిస్తుందని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తున్నాయి. లాస్ట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ వరకు కూడా, చివరి గింజ కొనే వరకు కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతుంది. స్వతంత్ర భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇప్పుడు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వము మా బడ్జెట్ నుంచి అప్పులు తీసుకొచ్చి ప్రతి వరి విషయంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నాము. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తడిసిన ధాన్యం కూడా ప్రతి గింజ ఎంఎస్పీకే కొనుగోలు చేస్తాము అని స్పష్టమైన హామీ ఇస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 961803